మధ్యన వర్మకేమైందో అర్థం కావట్లేదు. ఎప్పుడూ నెగిటివ్ గా మాట్లాడే వర్మ చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు. ఇంతకీ దేని గురించి అంటారా? జనతా గ్యారేజ్ మూవీ గురించి. వర్మ మొదటిసారిగా ఓ సినిమా చూసి భలే థ్రిల్ అయ్యా అంటూ పోస్ట్ చేశాడు. జనతా గ్యారేజ్ చిత్రం మాత్రం బాగా నచ్చిందని, కంటెంట్ తో పాటు డైరెక్షన్ బాగుందని కితాబివ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. సినిమా మంచి హార్ట్ టచింగ్ అని, దాంతో పాటే సోషల్ మెసేజ్ కూడా బాగా చూపించారన్నారు. ఎన్టీఆర్ లో కొత్త కోణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పునకు కారణం సుకుమారే అని ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ మధ్య బాగా మోస సినిమాలు వస్తున్నాయని, యాక్షన్ సినిమాలకే పరిమితమైన ఎన్టీఆర్ ని సుకుమార్ నాన్నకు ప్రేమతో చిత్రంతో సరికొత్తగా మార్చారన్నారు. ఆ సినిమా హిట్ కావడమే కాకుండా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ఇక జనతా గ్యారేజ్ లో అయితే ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచారని చెప్పారు. అందుకే వర్మ స్పెషల్, తనకు నచ్చినవి నచ్చాయని, నచ్చనివి నచ్చలేదని నిర్మోహమాటంగా చెప్తాడు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.